ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటుడు చంద్రకాంత్. టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం సంఘటన చోటు చేసుకుంది. త్రినేని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం చనిపోయిన 5 రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఉరేసుకుని సూసైడ్ చేసుకోవటం ఇప్పుడు కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. చందుకి భార్య, 2 పిల్లలుండగా 6 ఏళ్లుగా త్రినేని సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందు సహజీవనంలో ఉన్నాడు. ఆదివారం రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉండగా గాయాలతో చందు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు తన కళ్ళ ముందే ప్రాణాలు వదలటానికి జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్లిన చందు ఆమె ఎడబాటును తట్టుకోలేక కుమిలిపోయాడు. 2 రోజుల క్రిందట పవిత్ర పుట్టినరోజు కావటంతో చంద్రకాంత్ మరింత డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పోస్టుల రూపంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తన బాధను వ్యక్తం చేశాడు. ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవిత్ర మరణం పట్ల తాను ఎంతగా బాధపడుతున్న విషయాన్ని చందు వ్యక్తపరిచాడు. తాను కేవలం సీరియల్లో పవిత్రకు భర్తగా నటించలేదని, పవిత్ర తన జీవితం అంటూ ఎమోషనల్ అయ్యాడు. 5-6 ఏళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే తమ మధ్య ఉన్న అనఫీషియల్ బంధాన్ని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందంటూ చందు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని, చనిపోతానేమో అని అంటూ చందు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉంటే చందుకు 2015లోనే పెళ్లి జరిగింది. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తెలుగులో త్రినేని, కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి వంటి సీరియల్స్ లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్లోనూ నటిస్తున్నాడు. మరోవైపు పవిత్రకు కూడా పెళ్లి కాగా కొన్నేళ్లుగా తన భర్త నుంచి దూరంగా ఉంటుంది. పవిత్రకు 22 ఏళ్ల కుమారుడు, 19 ఏళ్ల కూతురు కూడా ఉంది. ప్రస్తుతం పవిత్ర, చందు మరణ వార్తతో టీవీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.